మన భారత పొడమిలో ఎంతోమంది మహానుభావులు, గొప్ప గొప్ప చక్రవర్తులు పురుడు పోసుకున్నారు. అందులో ఎంతోమంది మనకు తెలియకుండానే చరిత్రలో కనుమరుగైపోయారు. అలాంటి వీరుని చరిత్రే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అతను మరెవరో కాదు, ఉత్తర భారతదేశంలో మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన బింబిసారుడు. ఇతను 15 సంవత్సరాల వయసులోనే రాజ్యాన్ని గడగడలాడించాడు. ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేసి అన్ని సామ్రాజ్యాల్ని చేజిక్కించుకొని చివరికి చరిత్రలో కనుమరుగైపోయాడు. ఇప్పుడు మనం అతని పూర్తి చరిత్ర తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో ఇంకా అక్కడ రాజ్యాలు పురుడు పోసుకోలేదు. అలాంటి ఒకానొక సందర్భంలో బింబిసారుడు అక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. హరియాన్ వంశానికి చెందిన బింబిసారుడు క్రీస్తు పూర్వం 528లో జన్మించారు. ఆయన భటియా అనే గ్రామాధికారి కుమారుడు. బింబిసారుడు క్రీస్తు పూర్వం 543లో 15 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. బింబిసారుని కాలంలో భరతోపఖండం మహాజనపదాలు మరియు జనపదాలు అనే 2 ప్రధాన రాజకీయ విభాగాలుగా ఉండేవి. గొప్ప రాజ్యాలైన మహాజనపదాలు 16 ఉండేవి. వీటిలో కొన్ని గణతంత్ర రాజ్యాలు కాగా మరికొన్ని రాజవంశాలు పరిపాలించే రాజరిక రాజ్యాలు. వీటిలో ముఖ్యంగా పెద్ద రాజ్యాలు ఉండేవి: కోసల, అవంతి, వత్స, మగధ. ప్రస్తుత భారతదేశంలో ఉన్న దక్షిణ బీహార్ ప్రాంతాన్ని ఒకప్పటి భరత ఉపఖండంలో ఉన్న మగధ రాజ్యం. మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు మొదట బ్రహ్మదత్త అనే రాజు చేతిలో తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన శత్రురాజ్యమైన అంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడు అజాతశత్రుని అంగరాజ్యానికి గవర్నర్గా నియమించారు. బంగాళాఖాతం సమీపంలో ఉన్న ఈ అంగరాజ్యాన్ని జయించడం వల్ల అంగరాజ్యం యొక్క సముద్ర మార్గాలపై, గంగా డెల్టాకి వెళ్లే మార్గాలపై మగధ రాజ్యానికి నియంత్రణ లభించింది. ఇది మగధ రాజ్యానికి విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంలో దోహదపడింది. ఈ విజయం మగధ సామ్రాజ్య విచారానికి పునాదులు వేసినట్టు భావించబడుతుంది. ఆ తర్వాత బింబిసారుడు తన దృష్టిని భరతఖండంలోని ఇతర శక్తివంతమైన రాజ్యాల వైపు మళ్ళింది. బింబిసారుడు చాలా సమర్థుడైన సైన్యాధికారి. తన సైనిక దళాల గురించి తెలిసిన అతను తన రాజ్య పరిధిని పెంచుకోవడానికి యుద్ధాల్లో లొంగని రాజ్యాలను వివాహ సంబంధాలతో దక్కించుకునేవాడు. కోసల రాజ్య మహాకోసల కుమార్తె ప్రతినిధి సోదరి అయిన కోసలదేవిని బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. తద్వారా పవిత్ర నగరమైన కాశీని కట్నంగా పొందారు. దాని ఫలితంగా మంచి ఆద్య నగరంగా ఉన్న కాశీ మగధ ఖజానాను మరింత పెంచింది. ఈ వివాహం మగధ, కోసల రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని చెరిపివేసి మిత్ర రాజ్యాలతో సంబంధాలని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత వైశాల్య ప్రాంతానికి చెందిన జైనిరాజు చేతిక కుమార్తె నిచవిరాణి అయిన చెల్లెనాను పంజాబ్లోని మద్ర వంశానికి చెందిన యువరాణి ఖేమాను వివాహం ఆడారు. గౌతమ బుద్ధునికి సంబంధించిన పవిత్ర గ్రంథంలో బింబిసారునికి 500 మంది పైగా భార్యలున్నట్టు చెప్పబడింది. జైనీ గ్రంథాలలో బింబిసారుడిని ట్రైనిక్ అని పేర్కొన్నారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా యుద్ధానికి సంసిద్ధంగా ఉండే సైన్యాన్ని కలిగి ఉండేవారని అర్థం. ఇటువంటి సైన్యాన్ని ఇంగ్లీష్లో స్టాండింగ్ ఆర్మీ అంటారు. బింబిసారుడు ధైర్యవంతుడైన రాజు మాత్రమే కాదు, పొరుగు రాజ్యాలతో సామరస్యపూర్వక సంబంధాలను కూడా కొనసాగించే సామర్థ్యుడు. తన రాజ్యాన్ని సుస్థిరపరచడానికి బింబిసారుడు అత్యంత శక్తివంతమైన అవంతి రాజ్యం, దాని రాజధాని ఉజ్జయినిపై తన దృష్టిని కేంద్రీకరించారు. కానీ అనేక యుద్ధాల తర్వాత కూడా బింబిసారుడు గాని అవంతి రాజు ప్రగ్యోత గాని విజయం సాధించలేదు. అయితే బింబిసారుడు మంచి వ్యూహకర్త కావడం రాజు ప్రగ్యోతతో స్నేహం ఏర్పరచుకున్నారు. రాజు ప్రగ్యోత ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు బింబిసారుడు ఆ రాజుకు ఆమెర్ల వైద్య చికిత్సకు తన వైద్యుడైన జీవికను ఉజ్జయినికి పంపాలని పేర్కొన్నాయి. మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని రాజగృహ గిరివ్రజ, దీనిని రాజగిర్ అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ కూడా ఆ ప్రదేశం పవిత్ర స్థలంగా ఉంది. ఆ తర్వాత రాజధాని పాటలిపుత్రకు మార్చబడింది. బౌద్ధ రచనలో రాజగృహ నగరాన్ని బింబిసారుడే నిర్మించాడని బౌద్ధ మత వ్యవస్థాపకులైన గౌతముడు తన జీవితంలో ఎక్కువ కాలం మగధ సామ్రాజ్యంలోనే గడిపారని చెబుతారు. బింబిసారుడు పరిపాలించిన కాలంలోనే గౌతమ బుద్ధుడు మరియు జైన మత వ్యవస్థాపకులైన మహావీరవర్ధమాన ఇద్దరు తమ బోధనలను ప్రారంభించారు. బింబిసారుడికి బౌద్ధ మరియు జైన రచనలలో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అయినప్పటికీ బింబిసారుడు ఏ మతాన్ని ఆచరించాడనే దానిపై స్పష్టత లేదు. బౌద్ధ జైన మతాలు 2 ఈయనని తమ మతస్థుడిగా చెప్పుకుంటాయి. సింహాసనాన్ని అధిరోహించడానికి బింబిసారుని కుమారుడు
అజాతశత్రు బింబిసారుడిని ఖైదీ చేశాడు. జైన మరియు బౌద్ధ చారిత్రక రచనల ప్రకారం బింబిసారుని మరణంపై విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. జైన్ గ్రంథాలు బింబిసారుడు విషం తాగి చెరలో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నాయి. బౌద్ధ గ్రంథాలు బింబిసారుని కుమారుడైన అజాతశత్రు బుద్ధిని దుష్టబంధువులైన దేవదత్త ప్రభావంతో తన తండ్రిని చంపాడని పేర్కొన్నాయి. క్రీస్తుపూర్వం 491లో బింబిసారుడు మరణించాడు. పురాణాలలో బింబిసారుడు మగధను 28 నుంచి 38 సంవత్సరాలు పరిపాలించాడని పేర్కొన్నాయి. సింహ చారిత్రక రచనలు బింబిసారుడు 52 సంవత్సరాలు పాలించాడని చెబుతున్నాయి. బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన సమర్థుడైన పాలకుడిగా మాత్రమే కాకుండా భారతదేశపు మొదటి ప్రధాన పాలకుడిగా కూడా తను చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. బింబిసారుడు పాలించిన మగధ సామ్రాజ్యం ఆ తర్వాతి కాలంలో అంధరాజ్యం, మౌర్య రాజ్యం ఇంకా మరెన్నో సామ్రాజ్యాలకు పునాదులు వేసింది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వీడియో కింద ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో పూర్తి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తే కిందన సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చండి. మీరు గుళ్ళో గంట చూడంగానే ఎలా కొడతారో ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే గంట సింబల్ వస్తుంది, అని మెల్లగా బుడుంగని కొట్టేయండి.